స్టార్ట్ కెమెరా యాక్షన్. రన్నకి ఎర్ర కొట్టేశాడు. రాడ్ ట్రైన్ ఆఫ్ ఇండియా 800 కిలోమీటర్లు కోస్తాంధ్ర ప్రజల్ని రాయలసీమ ప్రజల్ని కలుపుకుంటూ మిస్ అవ్వకుండా ట్రై చేయాల్సిన ఫుడ్ ఫేమస్ పుట్టపర్తి 1400 కిలోమీటర్స్ ఎక్కడో ఇచ్చాపురంలో ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యి ఈ హిందూపూర్లో అయితే ట్రైన్ ఎగ్జిట్ అవ్వబోతుంది. 1523 కిలోమీటర్లు. రైల్ ఫై మిత్రులకు స్వాగతం. నేనైతే ఈరోజు ఉన్నాను తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్లో. నేనైతే ఇక్కడ నుంచి ఒక ఫేమస్ ట్రైన్ జర్నీ చేయబోతున్నా. అదే ట్రైన్ నెంబర్ 18463 భువనేశ్వర్ బెంగళూరు ప్రశాంతి ఎక్స్ప్రెస్లో. మన ట్రైన్ ఫేమస్ ట్రైన్ ఎందుకన్నామంటే మన ట్రైన్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోనే లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే ట్రైన్ అనమాట. మన ట్రైన్ ట్రావెల్ చేసే టోటల్ డిస్టెన్స్ వచ్చేసి 1548 కిలోమీటర్స్. అందులో ఆల్మోస్ట్ 1260 కిలోమీటర్స్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్లోనే నడుస్తుంది. మన ట్రైన్ మెయిన్ లైన్ అయిన విజయవాడ ఒంగోలు మీద కాకుండా వయా గుంటూరు డోన్ అనంతపురం మీదకి అయితే వెళ్తుంది. సో అందుకనే మన ట్రైన్ అనేది ఆంధ్రప్రదేశ్లోని లాంగెస్ట్ డిస్టెన్స్ ట్రావెల్ చేసే ట్రైన్. ట్రైన్ అయితే ఇప్పుడు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్కి చేరుకుంది. మనకి ఇక్కడ రావాల్సిన యాక్చువల్ అరైవల్ టైం వచ్చేసి 5:04, బట్ ఇప్పుడైతే 5:43కి అయితే వచ్చింది. ఆల్మోస్ట్ 40 minutes డిలే. సో బేసిక్గా మనకైతే ఆల్రెడీ ఓవర్టేక్ పడింది. సో చూద్దాం మనోడు ఎప్పుడైతే ఈ డిలేని క్లియర్ చేస్తాడో లేదో. బేసిక్గా విజయవాడ నుంచి గుంటూరు మధ్యలో అయితే మనది ఫ్లాగ్ టైం ఉంది. సో అక్కడ క్లియర్ చేసేస్తాడు మ్యాక్సిమం. సో మనమైతే ఇప్పుడు తాడేపల్లిగూడెం రైల్వే స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం. మనమైతే టోటల్ 40 minutes డిలేడ్ అయితే ఉన్నాం. చూద్దాం మనోడు ఏమన్నా ఈ డిలే కవర్ చేస్తాడేమో.
మనమైతే ఇప్పుడు ఏలూరు రైల్వే స్టేషన్ అయితే చేరుకున్నాం. మనం ఇక్కడ రావాల్సిన రైట్ టైం వచ్చేసి 5:43. మనమైతే 6:18 అయితే వచ్చాం. ఆల్మోస్ట్ 35 minutes డిలే. మనోడైతే తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వరకు రన్ అయితే ఎర్రగొట్టేశాడు. బేసిక్గా తాడేపల్లిగూడెం నుంచి విజయవాడ వరకు అయితే కంప్లీట్ 130 సెక్షన్ అయితే ఉంది. అందుకని మనోడు చిత్త కొట్టుకుంటూ వచ్చేసాడు. మీరు ఆల్రెడీ చూసే ఉంటారు ఆ స్కిప్ రన్ను. మనకైతే ఇక్కడ నుంచి విజయవాడ వెళ్ళడానికి ఆల్మోస్ట్ 1 hour టైం అయితే ఉంది. సో మనకున్న ఈ ఆల్మోస్ట్ 35-40 minutes ఇది అయితే కవర్ చేసేస్తాడు. సో విజయవాడకి రైట్ టైం వెళ్ళిపోతుందని చెప్పి నేను ఎక్స్పెక్ట్ చేస్తాను. చూద్దాం ఏ టైంకి వెళ్తాడు. మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చేసి రైల్ కోచ్ ఫ్యాక్టరీ కాపురతలలో ఆగస్ట్ 2022లో మ్యానుఫ్యాక్చర్ చేశారు. ఆల్మోస్ట్ 3 years ఓల్డ్ కోచ్. సో లోపలైతే నీట్గానే ఉంది, బాగానే మెయింటైన్ చేస్తున్నారు. ముందుకు వెళ్ళేసరికి చూడాలి ఎలా మెయింటైన్ చేస్తారు అనేది. రాయనపాడి మీదుగా ఖమ్మం వరంగల్ వెళ్ళే లైన్ అన్నమాట. అదొక బైపాస్ లైన్ విజయవాడ నుంచి స్కిప్ చేయడానికి. మనల్ని అయితే ఇప్పుడు విజయవాడ అవుటర్లో అయితే ఆపేశారు. ఇంకా హోమ్ కాలనీ సిగ్నల్ అనేది రాలేదనుకుంటా. మనమైతే యాజ్ ఆఫ్ నో బిఫోర్ టైమే నడుస్తున్నాం. ఇందాకున్న 40 minutes డిలే అంతా అయితే కవర్ అయిపోయింది. బేసిక్గా ఇక్కడ చాలా స్లాగ్ టైం అయితే ఉంది, అందుకని డిలే అంతా అయితే కవర్ అయిపోయింది. మనమైతే ఇప్పుడు 15 minutes బిఫోర్ టైం అయితే నడుస్తున్నాం. అయితే హోమ్ కాలనీ సిగ్నల్ వచ్చేసింది. వేర్ గోయింగ్ టు ఎంటర్ విజయవాడ జంక్షన్. మన పక్కనే ఒక రాడ్ ట్రైన్ ఆఫ్ ఇండియా అయితే ఉంది, తిరుపతి బిలాస్పూర్ ఎక్స్ప్రెస్. ఆ ట్రైన్లో ట్రావెల్ చేయాలంటే మీకు ఉండవలసిన పేషెన్స్ లెవెల్ అయితే ఇన్ఫినిటీ ఉండాలి. వీడి ఎంత రాడ్ ట్రైన్ అంటే వీడి వెళ్ళే రూట్ అలాంటిది, వీడికి ఉన్న
స్టాప్స్, వీటికి ఇచ్చే ప్రయారిటీ అసలు ఈ ట్రైన్లో అస్సలు ట్రావెల్ చేయలేము. సోర్స్ నుంచి ఆల్మోస్ట్ 800 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మనోడైతే విజయవాడ జంక్షన్ స్టేషన్కి అయితే వచ్చేసాడు. సో ఇక్కడ రావాల్సిన షెడ్యూల్ టైం వచ్చేసి 7:25, మనోడు 7:15కి వచ్చేసాడు. సో ఆల్మోస్ట్ 10 minutes బిఫోర్ టైం అయితే ఉన్నాడు. సో ఇక్కడ మన హాల్టింగ్ టైం వచ్చేసి 10 minutes, అండ్ 10 minutes బిఫోర్ టైం వచ్చేసరికి టోటల్ హాల్టింగ్ టైం వచ్చి 20 minutes. సో మనమైతే ఇప్పుడు సౌత్ సెంట్రల్ రీజియన్లోని విజయవాడ డివిజన్లో అయితే ఉన్నాం. మనమైతే ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకుని గుంటూరు డివిజన్లోకి అయితే ఎంటర్ అవుతాము. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి గుంటూరు జంక్షన్ అనమాట. ట్రైనింగ్ ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అని పేరు ఎలా పెట్టారంటే, మన ట్రైన్ అనేది సత్యసాయి ప్రశాంత్ నిలయం మీదగా అయితే వెళ్తుంది. ఇట్స్ ఈజ్ ఆల్సో ఫేమస్ ఇన్ పుట్టపర్తి. సో మన ట్రైన్ ఈ రూట్లో ట్రావెల్ చేస్తుందని చెప్పి మన ట్రైన్కి అయితే ప్రశాంత్ ఎక్స్ప్రెస్ అనే పేరు అయితే పెట్టారు. ఇంకా 15 minutes హాల్టింగ్ టైం అయితే ఉంది. సో మనమైతే ఇప్పుడు లోకో దగ్గరికి వెళ్ళి మిగతా డీటెయిల్స్ అనేవి మాట్లాడుకుందాం. అయితే మన లోకోమోటివ్ 39369 విజయవాడ లొకేషన్కి సంబంధించిన WAP7. సో మన ట్రైన్ అయితే హాక్ పెట్టాడు, అందుకే ఇందాక EOG అయితే ఆఫ్లో ఉంది. సో మనకైతే స్టార్టర్ సిగ్నల్ ఇచ్చేసాడు, ఆల్రెడీ డిపార్చర్ అనౌన్స్మెంట్ కూడా ఇచ్చేసాడు. సో మన యాక్చువల్ డిపార్చర్కి వచ్చేసి ఇంకా 1 minute అయితే ఉంది. సో మనమైతే ఇంకొక 1 minute ఇక్కడి నుంచి డిపార్ట్ అయిపోతున్నాడు ఎగ్జాక్ట్లీ ఆన్ టైం. వచ్చేసి ఆపరేట్ చేసేది ఈస్ట్ కోస్ట్ రైల్వేస్. సో మనకైతే ప్రైమరీ మెయిన్ అంతా భువనేశ్వర్లోనే ఉంటుంది. మనమైతే ఇప్పుడు ఎగ్జాక్ట్లీ 7:35 to 7:35కి విజయవాడ నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం. సో మనం విజయవాడ డిపార్ట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఉండబోతుంది గుంటూరు జంక్షన్లో. మనమైతే ఇప్పుడు విజయవాడ డివిజన్లో ఉన్నాం. నెక్స్ట్ వచ్చేసి మనం గుంటూరు డివిజన్లోకి ఎంటర్ అవ్వబోతున్నాం. చూద్దాం మనల్ని గుంటూరు డివిజన్లో ఎలా హ్యాండిల్ చేస్తారనేది. ఇదే మన విజయవాడ లోకో ట్రిప్ షెడ్. సో మనమైతే ఇప్పుడు కృష్ణా రివర్ని అయితే క్రాస్ చేస్తున్నాం. మనమైతే ఇప్పుడు కృష్ణమల జంక్షన్ అయితే స్కిప్ చేస్తున్నాం. మనమైతే ఇప్పటి వరకు హౌరా చెన్నై మెయిన్ లైన్ ఉన్నాం. ఇక్కడ నుంచి డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ గుంటూరు అయితే వెళ్తాం. సో మనకైతే 130 సెక్షన్ ఎక్కడితే ఎండ్ అయిపోతుంది. ఇక్కడ నుంచి 110 km/h సెక్షన్లోకి అయితే ఎంటర్ అవ్వబోతున్నాం. మనమైతే ఇప్పుడు డైవర్షన్ తీసుకుని గుంటూరు రూట్లోకి అయితే వచ్చేసాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది గుంటూరు జంక్షన్. బేసిక్గా మనకైతే విజయవాడ టు గుంటూరు మధ్య చాలా స్లాక్ టైం అయితే ఉంది. అదైతే హౌరా చెన్నై మెయిన్ లైన్. మనమైతే ఇప్పుడు గుంటూరు లైన్లోకి అయితే వచ్చేసాం. సో మనకైతే ఇక్కడ నుంచి 110 km/h
స్పీడ్ లిమిట్ అయితే ఉంది. ఈ లైన్ ఏది ఉందో అది భయ్యా న్యూ గుంటూరు తెనాలి లైన్ అనమాట. సో మనమైతే ఇప్పుడు టువర్డ్స్ గుంటూరు జంక్షన్ అయితే వెళ్తున్నాం. సో కనిపిస్తుంది కదా అదే న్యూ గుంటూరు స్టేషన్. మన సర్కార్ ఎక్స్ప్రెస్ అనేది అటువైపు వెళ్ళిపోతుంది. ఆ లైన్ చూసుకుంటే అది తెనాలి వచ్చే లైన్ అనమాట. గుంటూరు జంక్షన్లో మర్చి అవుతుంది. మన శబరి ఎక్స్ప్రెస్ అనేది ఈ రూట్లోనే వస్తుంది. శబరి నారాయణగిరి. మనమైతే విజయవాడ డివిజన్ నుంచి గుంటూరు డివిజన్లోకి అయితే ఎంటర్ అయ్యాం. ఇప్పుడైతే గుంటూరు జంక్షన్ స్టేషన్లోకి అయితే ఎంటర్ అవుతున్నాం. ఎనిమిది 826 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే ఇప్పుడు చేరుకుంది గుంటూరు జంక్షన్కి. మన ట్రైన్ ఇక్కడికి రావాల్సిన టైం కంటే 6 minutes డిలేతో చేరుకుంది. మనమైతే ఇప్పుడు విజయవాడ డివిజన్ నుంచి గుంటూరు డివిజన్లోకి అయితే వచ్చేసాం. మన ట్రైన్ కోచ్ కంపోజిషన్ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్కి వచ్చేసి ఒక ఫస్ట్ క్లాస్ ఏసీ కోచ్, 2 సెకండ్ ఏసీ, 5 థర్డ్ ఏసీ కోచ్లు, ఒక ప్యాంట్రీ కారు, 6 స్లీపర్ కోచ్లు, 2 జనరల్, ఒక ఈఓజీ, ఒక ఎస్ఎల్ఆర్డి ప్లస్ ఒక హై కెపాసిటీ పాసెంజర్ అంతా కలిపి టోటల్ 20 కోచ్ల కోచ్ కాంపోజిషన్ అయితే ఉంటుంది. ఇంకా మన ట్రైన్ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ వచ్చేసి August 21, 1998 అయితే ఇనాగ్రేట్ చేశారు. బేసిక్గా ఈ ట్రైన్ ఇనాగ్రేట్ చేసే టైంలో వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏంటంటే కోస్తాంధ్ర ప్రజల్ని, రాయలసీమ ప్రజల్ని కలుపుకుంటూ బెంగళూరు ఒక ట్రైన్ ఉండాలని చెప్పి అప్పటి రైల్వే బోర్డు అయితే డిసైడ్ అయింది. సో ఆ ఐడియాతో వచ్చిన ఈ ట్రైన్ సూపర్ సక్సెస్ అయింది ఈ రూట్లో. సో బేసిక్గా రూట్లో బెంగళూరు ట్రైన్స్ వెరీ ఫ్యూ ఉంటాయి. సో అందులో మోస్ట్ ప్రిఫర్డ్ ట్రైన్ అయితే ఈ ప్రశాంతి ఎక్స్ప్రెస్. ఇది ఒక డైలీ రన్నింగ్ ట్రైన్. సో అప్పట్లో ఇది విశాఖపట్నం బెంగళూరు మధ్యలో ఇది నడిచేది. దాని తర్వాత దీన్ని విశాఖపట్నం నుంచి భువనేశ్వర్ వరకు అయితే ఎక్స్టెండ్ చేశారు. మన ట్రైన్ వెళ్ళే రూట్ గురించి మాట్లాడుకుంటే మన ట్రైన్ భువనేశ్వర్లో స్టార్ట్ అయిన తర్వాత విశాఖపట్నం, విజయవాడ వచ్చి విజయవాడ నుంచి ఆ గుంటూరు రూట్లోకి ఎంటర్ అయ్యి అక్కడి నుంచి నంద్యాల, డోన్, అనంతపురం మీదుగా అయితే బెంగళూరుకి అయితే వెళ్తుంది. మార్నింగ్ 5:30కి అలా భువనేశ్వర్లో స్టార్ట్ అయ్యి నెక్స్ట్ డే మార్నింగ్ 11:30కి అయితే బెంగళూరుకి అయితే చేరుకుంటుంది. ఈ గుంటూరు స్టేషన్లో 5 minutes హాల్టింగ్ టైం అయితే ఉంది. ఆల్రెడీ 5 minutes టైం అయితే అయిపోయింది. బట్ ఫలక్నోమా అయితే వస్తుంది, అందుకని చెప్పి మనం అయితే ఇక్కడ గుంటూరులో ఆపేశారు. గుంటూరు డిపార్ట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది నర్సరావుపేటలో. మనమైతే ఇప్పుడు గుంటూరు జంక్షన్ స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం విత్ 25 minutes డిలే. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది నర్సరావుపేటలో. అది ఇక్కడ నుంచి 50 kilometers అయితే ఉంటుంది. చూద్దాం మనోడు నర్సరావుపేట వెళ్ళేసరికి ఏమన్నా డిలే అనేది కవర్ చేస్తాడేమో. మన ట్రైన్ అయితే ఇప్పుడు నర్సరావుపేట స్టేషన్కి అయితే చేరుకుంది. స్టేషన్ కోడ్ వచ్చేసి ఎన్ఆర్టీ. మన ట్రైన్ అయితే ఇక్కడ రావాల్సిన టైం కంటే 15 minutes డిలే అయితే చేరుకుంది. ఇక్కడ స్టాప్ వచ్చేసి 1 minute. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఉండబోతుంది వినుకొండలో. సో అది ఇక్కడ నుంచి ఒక 40 kilometers దూరం అయితే ఉంటుంది. మనమైతే ఇప్పుడు వినుకొండ స్టేషన్కి అయితే చేరుకున్నాం. స్టేషన్ కోడ్ వచ్చేసి VKT. మన ట్రైన్ ఇక్కడ రావాల్సిన టైం కంటే 20 minutes డిలే అయితే చేరుకుంది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మార్కాపూర్ రోడ్. మనం అక్కడికి వెళ్ళేసరికి ఏమైనా డిలే కవర్ చేస్తాడని చూద్దాం. ట్రైన్ అయితే ఫుల్గా RPF ఉన్నారు. డోర్ దగ్గర రానివ్వట్లేదు, రికార్డ్ చేయనివ్వట్లేదు. వీళ్ళ స్టేషన్ వచ్చినప్పుడు అయితేనే డోర్ ఓపెన్ చేస్తున్నారు. అది కూడా ఏమైనా బోర్డింగ్ ఉంటేనే. చూద్దాం మనకి ఏమన్నా బ్లాగింగ్ కుదురుతుందో లేదో నెక్స్ట్ స్టాప్స్లో. సో మనమైతే వినుకొండ అయితే డిపార్ట్ అయిపోయాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఉండబోతుంది మార్కాపూర్ రోడ్లో. సో ప్రస్తుతానికి మనమైతే 20 minutes డిలే నడుస్తున్నాం. అక్కడికి వెళ్ళేసరికి ఏమన్నా డిలే కవర్ చేస్తారని చూద్దాం. 1259 kilometers కవర్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే చేరుకుంది గుంటూరు జంక్షన్ రైల్వే స్టేషన్కి. సో ఇక్కడైతే మన స్టాప్ వచ్చేసి 2 minutes. సో మన ట్రైన్ ఆల్రెడీ ఇక్కడికి 2 minutes లేదని వచ్చి చేరుకుంది. ఈ గుత్తి జంక్షన్ ద ల్యాండ్ ఆఫ్ డీజిల్ లోకోమోటివ్స్ అని కూడా పిలుస్తున్నారు మన ట్రైన్స్.
గుత్తి డిపార్ట్ అయ్యాక మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది అనంతపూర్లో. మనకైతే స్టార్ట్ వేసేస్తారు. మనమైతే ఇప్పుడు ముంబై చెన్నై మెయిన్ లైన్లో ఉన్నాం. సో బేసిక్గా గుత్తి జంక్షన్ అనేది ముంబై చెన్నై మెయిన్ లైన్ని హైదరాబాద్ బెంగళూరులోనే డివైడ్ చేసి ఒక జంక్షన్ రైల్వే స్టేషన్ అన్నమాట. బేసిక్గా మనకైతే డిపార్చర్ వాకింగ్ చేస్తాడు. మన ట్రైన్ అయితే గుత్తి జంక్షన్ డిపార్ట్ అయిపోయింది. నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది అనంతపూర్. ఇక్కడ నుంచి మనకైతే 1 hour టైం అయితే ఉంది. చూద్దాం ఏ టైంకి తీసుకెళ్తాడు. ప్రస్తుతానికి అయితే మన డిలే వచ్చేసి 6 minutes. నేను నైట్ వినుకొండ దాటిన తర్వాత అయితే పడుకున్నాను. మళ్ళీ ఇప్పుడే లేచా. మనకు ఆల్రెడీ మనమైతే మెయిన్ స్టేషన్స్ అయిన నంద్యాల, డోను, గుంతకల్లు ఇవన్నీ క్రాస్ చేసేసాం. మనమైతే ఇప్పుడు డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ బెంగళూరు అయితే వెళ్ళిపోతున్నాం. అదైతే ఉందో అది ముంబై చెన్నై మెయిన్ లైన్ అనమాట. సో అది ఇక్కడ నుంచి ఓయా ఎర్రగుంట్ల, కోడూరు, కడప మీదుగా అయితే చెన్నై వెళ్ళిపోతుంది. దాటిన తర్వాత ఇది మనోడి స్పీడ్ వేరే మాదిరి బాగుతున్నాడు. గార్లదేని అనే స్టేషన్లో ఆపేశారనమాట సిగ్నల్ క్లియరెన్స్ లేక. మనమైతే అనంతపూర్కి ఒక 15 kilometers దూరంలో అయితే ఉన్నాం. మనమైతే ఇప్పుడు బిఫోర్ టైం నడుస్తున్నాం. చూద్దాం అనంతపూర్కి ఆన్ టైం వెళ్తామో లేదా అనేది. మనకైతే క్లియరెన్స్ సిగ్నల్ వచ్చేసింది. వీఆర్ డిపార్టింగ్ ఫ్రమ్ గార్లదిన్నె ఆఫ్టర్ 2 minutes halt. అండ్ 13 kilometers కవర్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే ఇప్పుడు అనంతపూర్ స్టేషన్ అయితే చేరుకుంది. ఇక్కడికైతే మన ట్రైన్ డాట్ ఆన్ టైం అయితే వచ్చింది. 6:13 కావాలి, 6:13 అయితే వచ్చింది. ఇక్కడ మన స్టాపేజ్ టైం వచ్చేసి 2 minutes. సో అనంతపూర్ డిపార్ట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఉండబోతుంది ధర్మవరం జంక్షన్లో. సో మనం కవర్ చేసిన డిస్టెన్స్ వచ్చి 33 kilometers. మనకైతే 52 minutes టైం అయితే ఉంది. సో మనమైతే ధర్మవరం జంక్షన్కి ఆల్మోస్ట్ బిఫోర్ టైం వెళ్ళిపోతామని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. చూద్దాం ఏ టైంకి వెళ్తాం అనేది. 5 minutes హాల్ట్ తర్వాత మనమైతే అనంతపూర్ స్టేషన్ డిపార్ట్ అయిపోయాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ధర్మవరం జంక్షన్.
సోర్స్ స్టేషన్ నుంచి 1346 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే ఇప్పుడు చేరుకుంది ధర్మవరం జంక్షన్కి. సో మనమైతే ఇక్కడ రావాల్సిన టైం కంటే 25 మినిట్స్ బిఫోర్ టైమే వచ్చి చేరుకున్నాం. సో అండ్ ఇక్కడ మనకు స్టాప్ వచ్చేసి 5 మినిట్స్, టోటల్ 30 మినిట్స్ హాల్టింగ్ టైం అయితే ఉండబోతుంది. సో మనమైతే ఇక్కడ నుంచి వయా శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం రూట్లో అయితే వెళ్తాం. ధర్మవరం జంక్షన్ ఎందుకంటే ఇక్కడ నుంచి 2 రూట్స్ అయితే డివైడ్ అయిపోతాయి. సో ఒకటి వచ్చేసి శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, ఆల్సో నోన్ ఎస్ పుట్టపర్తి మీదుగా వెళ్తుంది. ఇంకొకటి వయా నాగసముద్రం మీదుగా వెళ్ళి పెనుకొండ జంక్షన్లో అయితే ఈ 2 రూట్స్ మర్జ్ అవుతాయి. మనమైతే వయా శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం అయితే వెళ్తాము. ఈ ధర్మవరం జంక్షన్ మాట్లాడుకోవాలనుకుంటే ఈ ధర్మవరం ఈజ్ వెరీ ఫేమస్ ఫర్ ఇట్స్ సిల్క్ ఇండస్ట్రీస్. అండ్ ధర్మవరం పట్టు చెట్లు అంటారు కదా, ఇదే ధర్మవరం. అండ్ ఇక్కడ దాల్వడ కూడా చాలా ఫేమస్. నేను ఆల్రెడీ లాస్ట్ టైం మైసూర్ కాచిగూడ ఎక్స్ప్రెస్లో వచ్చినప్పుడు అయితే ఆల్రెడీ ట్రై చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే ఆ వీడియో చూడండి ఒకసారి. ధర్మవరం స్టేషన్లో దోశ తీసుకున్నా 50 రూపీస్ ఛార్జ్ చేశారు. సో ట్రై చేసి చెప్తే ఎలా ఉందనేది. ఎప్పుడైనా ధర్మవరం సైడ్ వస్తే మిస్ అవ్వకుండా ట్రై చేయాల్సిన ఫుడ్ ఈ దాల్వడ. మనం క్రాస్ చేశాక మనం ఎస్సీఆర్ నుంచి ఎస్డబ్ల్యూఆర్లోకి అయితే ఎంటర్ అయ్యాం. మనమైతే ఇప్పుడు డైవర్షన్ తీసుకుని టువర్డ్స్ సత్యసాయి ప్రశాంతి నిలయం అయితే వెళ్తున్నాం. ఆ రూట్ ఏదైతే ఉందో అది నాగసముద్రం అయితే వెళ్ళి పెనుకొండ జంక్షన్లో మర్జ్ అయిపోతుంది. బేసిక్గా మనం వెళ్ళే రూటే ఒక 6 కిలోమీటర్స్ లాంగర్ రూట్ అనమాట. బేసిక్గా యశ్వంత్పూర్ భువనేశ్వర్ ఏసీ స్పెషల్ ట్రైన్లు అయితే లూప్ లైన్లో వేసి మనల్ని అయితే మెయిన్ లైన్ మీదుగా పంపిస్తున్నాడు. సో దీనికోసమే మనల్ని స్లో చేశాడు అవుటర్లో. స్పెషల్ ట్రైన్ కూడా దీనికి P7 అయితే అలొకేట్ చేశారు. వెల్కమ్ టు శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం, ఆల్సో ఫేమస్ నోన్ యాస్ పుట్టపర్తి. మనం ఇక్కడ రావాల్సిన టైం కంటే 15 మినిట్స్ డిలే చేరుకున్నాం. అండ్ ఇక్కడ మన స్టాప్ వచ్చేసి 2 మినిట్స్. బేసిక్గా మన ట్రైన్కి ప్రశాంతి ఎక్స్ప్రెస్ అనే పేరు ఈ ఊరు నేమ్ నుంచే పెట్టారు. స్టార్టర్ సిగ్నల్ వేసేసారు. వీఆర్ డిపార్టింగ్ ఫ్రమ్ శ్రీ సత్యసాయి ప్రశాంతి నిలయం. పుట్టపర్తి డిపార్ట్ అయిన తర్వాత మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది పెనుకొండ జంక్షన్. బేసిక్గా ధర్మవరం జంక్షన్లో స్ప్లిట్ అయిన లైన్ వచ్చేసి పెనుకొండ జంక్షన్లోనే మర్జ్ అవుతుంది.
మనమైతే ఇప్పుడు పెనుకొండ జంక్షన్కి చాలా దగ్గరలో ఉన్నాం. అక్కడ లైన్ కనిపిస్తుంది కదా, అది ధర్మవరంలో స్ప్లిట్ అయ్యి వయా నాగసముద్రం నుంచి వస్తున్న లైన్ అది. సో మనమైతే సత్యసాయి ప్రశాంత్ లైన్ నుంచి అయితే వస్తున్నాం. సోర్ స్టేషన్ నుంచి 1400 కిలోమీటర్స్ కవర్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే ఇప్పుడు పెనుకొండ జంక్షన్ స్టేషన్కి అయితే చేరుకుంది. ఇక్కడికి రావాల్సిన టైం కంటే ఒక 10 minutes డిలేతో చేరుకుంది. మనకైతే స్టార్టర్ సిగ్నల్ వేసేసాడు. వీఆర్ రెడీ టు డిపార్ట్ ఫ్రమ్ పెనుకొండ జంక్షన్. మనమైతే ఇప్పుడు పెనుకొండ జంక్షన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది హిందూపూర్. బేసిక్గా హిందూపూర్ అనేది మన ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ స్టాప్. ఆ తర్వాత మనమైతే కర్ణాటకలోకి ఎంటర్ అయిపోతాం. సోర్స్ నుంచి 1437 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే మోస్ట్ పవర్ఫుల్ ప్లేస్ అండ్ బాలయ్యబాబు సంస్థానమైన హిందూపూర్కి అయితే చేరుకున్నాం. ఇక్కడికి మనం రావాల్సిన టైం కానీ 10 minutes డిలేతో చేరుకున్నాం. అండ్ ఇక్కడ మన స్టాప్ వచ్చేసి 2 minutes. హిందూపూర్ అనేది మన ఆంధ్రప్రదేశ్కి లాస్ట్ స్టాప్. ఎక్కడో ఇచ్చాపురంలో ఆంధ్రప్రదేశ్లో ఎంటర్ అయ్యి ఈ హిందూపూర్లో అయితే మన ట్రైన్ ఎగ్జిట్ అవ్వబోతుంది. ఆల్మోస్ట్ 1250 కిలోమీటర్స్ ఆంధ్రప్రదేశ్లోనే ట్రావెల్ చేసింది మన ట్రైన్ వచ్చేసి. మనమైతే 12 minutes డిలేతో హిందూపూర్ నుంచి డిపార్ట్ అవుతున్నాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి ఉండబోతుంది గౌరవబిదానూరు. అది కర్ణాటకలోకి వస్తుంది. ప్లాట్ఫామ్ నెంబర్ 1 మీద అయితే హిందూపూర్ నుంచి యశ్వంతపూర్ వెళ్ళే ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో దానికైతే కృష్ణదాపురం లొకేషన్ సంబంధించిన 39140 100 years స్పెషల్ లైబ్రరీ లోకి అయితే అటాచ్ చేశారు దానికి. అలాగే 1523 కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మన ట్రైన్ అయితే చేరుకుంది యలహంక జంక్షన్ స్టేషన్కి. ఇక్కడ రావాల్సిన టైం కంటే మనం 10 minutes బిఫోరే వచ్చి చేరుకున్నాం, ఎందుకంటే ఇక్కడ చాలా స్లాగ్ టైం అనేది ఉంది. మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి బెంగళూరు కంటోన్మెంట్. ఇక ఈ యలహంక జంక్షన్ అనేది బెంగళూరు అవుటర్లో ఉండే స్టేషన్ అనమాట. ఈ హెబ్బాల ఏరియాలో ఉండే వాళ్ళందరూ మోస్ట్లీ ఇక్కడ డీబోర్డ్ అయిపోతారు, ఎందుకంటే ఇక్కడ కంప్యూటింగ్ వాళ్ళకి ఈజీగా ఉంటుందని. అండ్ బెంగళూరు ఎయిర్పోర్ట్ కూడా ఇక్కడ నుంచి చాలా దగ్గర. మనమైతే ఇప్పుడు యలహంక జంక్షన్ నుంచి డిపార్ట్ అయిపోయాం. మన నెక్స్ట్ స్టాప్ వచ్చి ఉండబోతుంది బెంగళూరు కంటోన్మెంట్. అది ఇక్కడ నుంచి 23 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనమైతే ఆన్ టైం అయితే డిపార్ట్ అయ్యాం యలహంక జంక్షన్ నుంచి. బెంగళూరు కంటోన్మెంట్కి కూడా బిఫోర్ టైం వెళ్తామని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఆ లైన్ వచ్చేసి యశ్వంతపూర్ జంక్షన్కి వెళ్ళే లైన్ అనమాట. మనమైతే టువర్డ్స్ కృష్ణాపురం వెళ్ళే మెయిన్ లైన్లో అయితే ఉన్నాం. కిలోమీటర్లు కవర్ చేసిన తర్వాత మనమైతే మన పెనాల్టీమెంట్ హాల్ట్ అయిన బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్కి అయితే చేరుకున్నాం. ఇక్కడైతే మనం రావాల్సిన టైం కంటే 2 minutes ఎర్లీగానే చేరుకున్నాం. ఇక్కడ మనకు స్టాప్ వచ్చేసి 2 minutes.
సో టోటల్ 4 మినిట్స్ స్టాపేజ్ టైం అయితే ఉంది. అండ్ మన నెక్స్ట్ స్టాప్ వచ్చేసి కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్. అదే మన టెర్మినల్ స్టేషన్ అనమాట. మనమైతే ఇప్పుడు బెంగళూరు కంటోన్మెంట్ స్టేషన్ నుంచి అయితే డిపార్ట్ అయిపోయాం. మన నెక్స్ట్ స్టేషన్ వచ్చేసి మన డెస్టినేషన్ అయిన కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్. అది ఇక్కడ నుంచి ఒక 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ అయితే ఉంటుంది. మనకైతే ఆల్మోస్ట్ 47 మినిట్స్ అయితే టైం ఉంది. ఎవరో చైన్ పుల్ చేసి ఉంటున్నారు. సోర్స్ నుంచి 1550 కిలోమీటర్ కవర్ చేసిన తర్వాత కేఎస్ఆర్ బెంగళూరు సిటీ జంక్షన్ స్టేషన్ అయితే చేరుకున్నాం. మనం ఇక్కడ రావాల్సిన టైం 20 మినిట్స్ బిఫోర్ టైం అయితే చేరుకున్నాం. ఎందుకంటే మనకు చాలా స్లాక్ టైం అయితే ఉంది. ట్రైన్ రన్ గురించి మాట్లాడుకునే చాలా డీసెంట్ ట్రైన్. 130 సెక్షన్ ఉన్నప్పుడు మాత్రం 130కి రగ్ కొట్టి పడేసాడు. సో మనకి చాలా స్లాక్ టైం ఉండడం వల్ల జర్నీ టైం అనేది ఎక్కువ టైం అయితే పడుతుంది. సో ఈ స్లాక్ టైమ్స్ అనేది కొంచెం తగ్గించుకుంటే మనం అయితే ఇంకా ఎర్లీగా అయితే బెంగళూరుకి చేరిపోవచ్చు. నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 4కి వచ్చింది. నేనైతే ప్లాట్ఫామ్ నెంబర్ 1 అయితే వెళ్తున్నాను. నేనైతే ఈ బ్లాగ్ని ఇక్కడ ఎండ్ చేస్తాను. మీకు ఈ బ్లాగ్ ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ బ్లాగ్.